భగీరథ్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫోక్సో కేసు నిందితుడికి అరెస్టు నుంచి ఊరట లభించలేదు. భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ వాద ప్రతివాదనలు జరిగాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. ఈ నెల 21వ వెకేషన్ బెంచ్ తీర్పు ఇవ్వనుంది. పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి ఊరట లభించలేదు. ఈ కేసులో బాధితురాలు, ఆమె వాంగ్మూలం, పోలీసులు ఇచ్చిన వివరాలు, పత్రాలు, తీర్పుని పరిశీలించేందుకు సమయం కావాలని, తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ టి మాధవీదేవి ప్రకటించారు. వచ్చే వెకేషన్ బెంచ్ ఈ నెల 21న గురువారం జరుగుతుందని, అప్పుడు తీర్పు చెప్తామని తెలిపారు. దీనిపై బండి భగీరథ్ తరపు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి స్పందిస్తూ, తీర్పు వెలువరించే వరకు పిటిషనర్ను అరెస్టు చేయకుండా తాత్కాలిక ఉపశమనం కల్పించాలని కోరగా అందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. వెకేషన్ బెంచ్ ఉన్నప్పుడే తీర్పు చెప్పాలని లేదని, రేపైనా తీర్పు చెప్పవచ్చునని న్యాయవాది సూచించగా పరిశీలిస్తామని చెప్పి న్యాయమూర్తి బెంచ్ దిగి వెళ్లిపోయారు. పోలీసుల దర్యాప్తునకు భగీరథ్ పూర్తిగా సహకరిస్తాడని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని మరోసారి నిరంజన్ రెడ్డి చేసిన అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేయబోమని తేల్చి చెప్పారు. భగీరథ్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాదనలు మధ్యరాత్రి వరకు కొనసాగాయి. డిసెంబర్లో ఘటన జరిగితే మార్చిలో ఫిర్యాదుదారు న్యాయపరమైన చర్చలు జరిపామని భగీరథ్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారని, జాప్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు చేర్చిన సెక్షన్ల ప్రకారం శిక్ష 5 ఏళ్లలోపు పడుతుందని, అప్పుడు అరెస్టు చేయడం అవసరం లేదన్నారు. దీనిని గమనించిన పోలీసులు కావాలని మరో 2 సెక్షన్లను ఎఫ్ఐఆర్లో చేర్చి కేసును జటిలం చేశారని అన్నారు. బాధితురాలి పుట్టిన తేదీలను 2గా చూపే ఆధారాలను సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేశారు. పిటిషనర్, బాధితురాలు రిలేషన్షిప్ ఉన్నారని, జనవరి 7న విడిపోవడంతో కేసు పెట్టాలనే ప్రయత్నాలు జరిగాయని వివరించారు. తల్లి చెప్తున్న తేదీల తర్వాత కూడా బాధిత బాలిక, పిటిషనర్ గంటల తరబడి మాట్లాడుకున్నారని తెలిపారు. బలవంతంగా మద్యం తాగించారంటూ ఫిర్యాదులో ఉన్నదని, కానీ ఫోన్ మెసేజ్లు, ఫోటోలను పరిశీలిస్తే ఇష్టపూర్వకంగానే మద్యం సేవించినట్టు తెలుస్తున్నదని నిరంజన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. మరోవైపు పోక్సో కేసులో బాధితురాలి తల్లి తరపున సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. తన కుటుంబం జోలికొస్తే వదిలిపెట్టబోనని, తన కోసం చాలా మంది చనిపోయారని నిందితుడి తండ్రి ప్రకటన ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి బెదిరింపులతోనే ఫిర్యాదు చేసేందుకు ధైర్యం సరిపోలేదని చెప్పారు. అటు పిటిషనర్కు పోలీసులు సహకరిస్తున్నారని న్యాయవాది ఆరోపించారు. ఫిర్యాదు చేసేందుకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు సాయంత్రం 5 గంటలకు వెళ్తే రాత్రి 10:30 గంటలకు కేసు నమోదు చేశారని చెప్పారు. పైగా ఈ విషయాన్ని పిటిషనర్కు తెలియజేసి తమ కంటే ముందే కరీంనగర్ పిఎస్లో కేసు నమోదయ్యేలా సహకరించారని తెలిపారు. 2021లో బాలికపై డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన కేసు వివరాలు కూడా పిటిషనర్కు అందజేశారని చెప్పారు. కేసు నమోదులో జాప్యంపై ముఖ్యమంత్రి అడిగితే ప్రధానమంత్రి భద్రతలో ఉన్నట్టు చెప్పారని, అంటే ప్రతి ఒక్కరూ సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పిటిషనర్ తండ్రి ఉన్నత పదవిలో ఉన్నారని, ఇలాంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు కూడా ఉంటాయని అడ్వకేట్ నాగేశ్వరరావు న్యాయమూర్తి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ దశలోనే నిందితుడికి రక్షణ కల్పించకూడదని, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కూడా బండి భగీరథ్ అరెస్టు కాకుండా రక్షణ కల్పించొద్దని న్యాయవాది నాగేశ్వరరావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తీవ్ర అభియోగాల కేసు కాబట్టి నిందితుడిని విచారించి అరెస్టు చేయాల్సిందేనని అన్నారు. బాధితురాలు మేజర్ అని పిటిషనర్ చెప్పడం సరికాదని, రికార్డుల ప్రకారం మైనర్ అని స్పష్టం చేశారు. అయినా వయస్సుపై వివాదం ఉంటే కోర్టు విచారణలో తేల్చుకోవాలే కానీ బెయిల్ పిటిషన్లో కాదన్నారు. బాధితురాలు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్న ఆరోపణలో నిజం లేదన్నారు.
అంతకుముందు నిందితుడు ఇచ్చిన 50,000 రూపాయలను బాధితురాలు తిరిగి ఇచ్చిన విషయాన్ని వెల్లడించడం లేదని తెలిపారు. పిటిషనర్ తానేమీ చేసినా చెల్లుబాటు అవుతుందనే అతివిశ్వాసానికి బ్రేక్ వేయాలని న్యాయవాది నాగేశ్వరరావు కోర్టును కోరారు. దర్యాప్తునకు సహకరిస్తామని చెప్పి నిందితుడు అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరడాన్ని తీవ్రంగా పరిగణించాలని న్యాయవాది నాగేశ్వరరావు కోర్టుకు విన్నవించారు. బాధితురాలు మైనర్ కావడంతో ఫిర్యాదుదారైన తల్లి అనేక కోణాల్లో ఆలోచిస్తుంది కనుకే ఆలస్యం జరిగిందని చెప్పారు. బాధితురాలు నుంచి స్వీకరించిన 161 స్టేట్మెంట్ తర్వాత పోక్సో చట్టంలో 5-6 సెక్షన్లు చేర్చుతూ ఎఫ్ఐఆర్లో మార్పులు చేయడానికి కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించాలని పప్పు నాగేశ్వరరావు వాదించారు. అటు కరీంనగర్ నివాసి కాని బాధితురాలిపై కౌంటర్ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నిందితుడి తండ్రి కరీంనగర్ ఎంపీ కావడంతోనే అక్కడ కేసు నమోదైందని వివరించారు. బాధితురాలిది హనీ ట్రాప్ అనుకున్నా అక్కడేమీ డబ్బు తీసుకోలేదని చెప్పారు. నిందితుడు పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి బాధితురాల్ని వాడుకొని వదిలేశారని అన్నారు. పైగా మైనర్తో స్వచ్ఛందంగా లైంగిక చర్యకు పాల్పడినా చట్టం అనుమతించదని స్పష్టం చేశారు. బండి భగీరథపై గతంలోనే 2 కేసులు నమోదయ్యాయని, మరో 4 బాధితులు త్వరలో బయటకు వస్తారని చెప్పారు. తీవ్రమైన ఆరోపణలున్న కేసులో ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని అడ్వకేట్ నాగేశ్వరరావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. మొదటి ఫిర్యాదులోనే తీవ్రమైన ఆరోపణలున్నాయని, ఈ ఆరోపణలకు పోక్సో కేసులోని సెక్షన్లు 5-6 వర్తిస్తాయని చెప్పారు. ఎఫ్ఐఆర్ ఎన్సైక్లోపీడియా ఏమీ కాదని, ఫిర్యాదులోని అంశాల ఆధారంగా సవరించే అధికారం పోలీసులకు ఉన్నదని తెలిపారు. బాధితురాల నుంచి వాంగ్మూలం తీసుకున్నాక అదనపు సెక్షన్లు చేర్చారని, మొదటి ఫిర్యాదులోనే నిందితుడు బలవంతపు లైంగిక చర్యకు పాల్పడినట్లు ఆరోపణ ఉందని చెప్పారు. నవంబర్ 13న తల్లిదండ్రులు లేరని తెలిసి మద్యం కలిపిన పానీయాన్ని ఇచ్చినట్టు బాలిక వాంగ్మూలంలో వివరించారని తెలిపారు. బాలిక 10వ తరగతి సర్టిఫికెట్ను పరిశీలించి పుట్టిన తేదీని ధృవీకరించారని చెప్పారు. 2 రకాలైన తేదీలు ఉండటాన్ని గమనించిన పోలీసులు జీహెచ్ఎంసీ రికార్డుల ఆధారంగా ఫెర్నాండెస్ దవాఖాన నుంచి ధృవీకరణ పొందారని చెప్పారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం బాలిక పుట్టిన తేదీ 12 ఆగస్టు 2008 కావడంతో దీని ప్రకారం బాధితురాలి వయస్సు ఇప్పటికీ 18 ఏళ్ల లోపేనని వివరించారు. పోక్సో కేసు నమోదైతే నిందితుడు ముందస్తు బెయిల్కు అనర్హుడని, బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఎఫ్ఐఆర్లోని తీవ్రమైన ఆరోపణల్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు కోర్టును కోరారు. ఇరుపక్షాల వాద ప్రతివాదనల అనంతరం హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. బండి భగీరథకు ఊరట కల్పించాలని, అరెస్టు కాకుండా రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.